ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరట మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మరి కొంత సమయం దాటిపోతున్నట్టే ఉంది. ఏమైనప్పటికీ మనం 10:30కు ముగించుకుందాం. 10:30కు, ఇప్పుడు 9:15 అయింది. మనం 10:30కు ముగించుకుందాం. ప్రియులారా, ఎన్నో దినములుగా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించటం, సిద్ధపడటం, క్షేమముగా మీ మధ్యకు రావటం, కొంత సమయం మీతో కలిసి సహవాసం చేయటం, ఇదంతా కూడా దేవుని యొక్క నిత్యమైనటువంటి ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటులో అనేక మంది ప్రయాసం ఉంది. సహోదరులు ఎంతగానో ప్రయాసపడుచు ఉన్నారు. సేవకులు ఎంతో ప్రయాసపడుచు ఉన్నారు. ప్రియమైన వారలారా, నాతోటి సేవకులందరికీ కూడా ప్రభునామం పేరిట వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మీరు ఈరోజు ఏం వాక్యం వింటామో అనే ఆతృత కూడా ఉండవచ్చు. ఇప్పటికే మనం లేవియ కాండములో నుండి చక్కని విషయాలు నేర్చుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నుండి మనందరికీ తెలిసినటువంటి ఒక సత్యం మరలా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుచు ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలను నేను చదువుతాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి మత్తయి సువార్త 13వ అధ్యాయానికి త్రిప్పండి. మొదటి వచనం నుండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం ఎంతో ఉన్నతం, నీ నామం ఎంతో పరిశుద్ధం. నీ చిత్తం ఈ భూమి యందు మీరు నెరవేర్చుచూ ఉన్నారు. మా ప్రభువా, మీ రాజ్యమును మీరు స్థాపించారు. మీ రాజ్య నిర్మాణమును మీరు జరిగిస్తూ ఉన్నారు. మీ నీతి రాజ్య స్థాపన కొరకై యేసయ్య మీరు త్వరగా వచ్చుచున్నారు. మా పాపములను క్షమించారు. మమ్మలను అనుదినము కూడా మీరు పోషిస్తూ ఉన్నారు. ప్రభువా, మీ రాజ్యం కొరకు ఎదురు చూసే గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు.
మీ ఆత్మచేత నడిపిస్తూ ఉన్నారు, మీ వాక్యం చేత పోషిస్తూ ఉన్నారు. పాపులమైన నన్ను మమ్ములను వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చారు. మీ రక్త ప్రోక్షణ ద్వారా, మీ మరణ పునరుత్థానముల ద్వారా మమ్మలను బ్రతికించారు. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రికాలపు సమయంలో ఈ వాక్య ధ్యానంలో మీరే ఉండి మమ్మల్ని నడిపించవలసిందిగా వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ చదువుకున్న లేఖన భాగం ఎంతమందికి తెలియదు? ఒక్కరు కూడా మాకు తెలియదు అనరు. ఎందుకు అనంటే, మనం చాలా సందర్భాలలో ఈ లేఖన భాగాన్ని వింటూనే ఉంటాం. దేవుని సేవకులు ఈ మాటలను మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. ఎన్నో దినములుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఈ రాత్రికాల సమయంలో ఈ లేఖన భాగము ద్వారా మనలను మనము పరీక్షించుకుందాం. ఈ శబ్ద పరికరము ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, ఈ ఆవరణములో ఎంతమంది అయితే కూడి ఉన్నారో, ఈ రాత్రికాల సమయం పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయములో మనమందరము కూడా మనలను మనము పరీక్షించుకొని మన జీవితాలలో మేలు పొందాలి అని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మాట ఈ విధముగా పలకబడుచు ఉంది. యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు విధేయత చూపించి ఆయన జీవించాడు. చివరి 3.5 సంవత్సరాలలో దేవుని రాజ్య స్వార్థను ఆయన ప్రకటిస్తూ, సమాజ మందిరములలో బోధిస్తూ, అనేక అద్భుత కార్యములను జరిగిస్తూ ఆయన పరిచర్యను కొనసాగించాడు. శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇంట నుండి బయటికి వెళ్ళాడు, సముద్ర తీరమున కూర్చున్నాడు. ఆయన ఉంటే అనేక మంది ఆయన చుట్టూ గుమిగూడతారు. బహుజన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చారు. యేసు ఉన్నాడు, యేసు దగ్గరకు అనేక మంది కూడి వచ్చారు. యేసయ్యకు ఇప్పుడు ఏం చేయాలి మరి? అనేక మంది వచ్చారు. ఎలా వారికి బోధించాలి? ఎలా వారిని స్వాధీనములో ఉంచాలి? ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు తెలియనిది అంటూ ఏమీ లేదు. ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక దోణి ఎక్కెను, అంటే ఒక పడవ ఎక్కాడు. ఆ దరిలో ఉన్నటువంటి ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. జనసమూహాలు సముద్రపు దరిలో ఉన్నారు. ఆయన ఏం చేశాడు? సముద్రపు దరిలో ఉన్నటువంటి ఒక దోణి ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి. ఆయన కూర్చుండెను, ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా. అందరూ వినాలి. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ఒక పడవలో కూర్చున్నాడు. జనులందరూ ఏం చేస్తున్నారు? జనులందరూ ఒడ్డు మీద నిలిచి ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి, ఊహించండి. సముద్రం, అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఒక పడవలో యేసుప్రభు ఉన్నాడు.
యేసుప్రభు వెనకాల ఏం కనిపిస్తూ ఉంటుంది? మా వెనకాల ఇల్లు ఉంది కదా, మా వెనకాల ఇల్లు ఉంది, ఇక్కడ గడ్డి ఉంది, చెట్లు ఉన్నాయి. ఇట్లా ఉంటుందా యేసుప్రభు వెనకాల? యేసుప్రభు వెనక ఏముంటుంది? యేసుప్రభు వెనక నీళ్లున్నాయి, సముద్రపు అలలు ఎగిసిపడుతూ ఉండవచ్చు, పడవ అటు ఇటు ఊగుతూ ఉండవచ్చు. ఊహించండి, మీరు బాగా ఊహించాలి, ఆలోచన చేయాలి. జనులందరూ కూడా ఈ విధంగా ఆ దరి, ఆ ఇసుకలో నిలబడి ఉన్నారు. మంచి పుల్పిట్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటిది ఆ పుల్పిట్? దోనె. ఆయన కూర్చున్నాడు, చక్కగా ఇట్లా ఇట్లా ఊగుతూ ఉండవచ్చు, కూర్చున్నాడు. అందరూ కనిపిస్తారు ఆయనకు. వారేం చేస్తున్నారు? వారు నిలిచి ఉన్నారు. ప్రియులారా, ఇదే విధానం మన సంఘాల్లో ఉంటే నిద్రపోయే వాళ్ళు తగ్గిపోతారు. ఎట్లా? పాస్టర్ గారేమో కూర్చుని చెప్పాలి, విశ్వాస సమూహం అంతా నిలబడాలి. అప్పుడు నిద్రపోతారా? ఒక్కళ్ళు కూడా ఇక నిలబడి నిద్రపోతే మనం ఏం చెప్పలేం. నిలబడి నిద్రపోతే ఏం చెప్తాం? అట్లా కూడా సాహసం చేసేవారు ఉండొచ్చు, అట్లా కూడా ప్రయోగం చేసి ఉండవచ్చు, ఎవరైనా చేస్తుండొచ్చేమో. కానీ మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు కూర్చుని బోధిస్తూ ఉన్నాడు, వారందరూ దరిలో నిలబడి ఉన్నారు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఇక్కడ మనం అసలు విషయంలోనికి వెళుతూ ఉన్నాం. ఆయన వారందరినీ కూడా చూచాడు, చూచి చాలా సంగతులను బోధించాడు. ఎట్లా బోధించాడు? ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము అనగా ఏమి? ప్రియమైన వారలారా, ఉపమానము అనగా ఏమి? ఉపమానము అంటే ఒక చిన్న కథ, ఒక చిన్న సంగతి, ఒక చిన్న సంఘటన. అంటే యేసుక్రీస్తు ప్రభువు బోధించినటువంటి సంగతులలో అనేకమైనటువంటి సంగతులు ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. చిన్న కథలు, చిన్న కథలు. ప్రియులారా, ఆ చిన్న కథలో అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యము దాగి ఉంటుంది. ఒక చిన్న విషయాన్ని చెప్పుట ద్వారా ఆయన గొప్ప మర్మమును తెలియజేసేవాడు. చిన్న విషయం, చిన్న ఉపమానం చెప్పుచు గొప్ప సత్యాన్ని ఆయన బోధించేవాడు. అంతేగాని ఆయన చెప్పిన దాంట్లో ఉపమానాలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఆ ఉపమానాలను రకరకాలుగా మీరు అలంకార రూపములో చెప్పుకోండి అని కాదు. ఇక మన తోటివారు సేవకులు ఏం చేస్తారు అని అంటే, వారికి తోచిన విధముగా ఉపమానాలను బోధిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు బోధించిన బోధలో ఉపమానములు అనేకములుగా ఉన్నాయి. దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క ఆలోచన ఒక్కటే, ఒక సత్యాన్ని బోధించాలి. ఇక్కడ ఒక ఉపమానమును చెప్పుచూ ఉన్నాడు యేసయ్య. ఆ ఉపమానం ఏంటంటే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఎవరు కనిపిస్తున్నారండి? విత్తేవాడు విత్తటానికి బయటికి వెళ్ళాడు. ఆలోచన చేయండి, విత్తేవాడు విత్తటానికి బయలు వెళ్ళాడు అని అంటే, ఈ విత్తేవాడు ఆ విత్తనాలను తిన్నాడంటారా, తినకుండానే విత్తుతున్నాడంటారా? మీకు వ్యవసాయం నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, అందరికీ వ్యవసాయం తెలుసు.
మీ ఇంట్లో విత్తనాలు ఉంటాయి, విత్తనాలు అంటే గింజలు ఉంటాయి. ఆ గింజల్లోనే కొన్నిటిని మరుసటి సంవత్సరం పంట కొరకు విత్తనాల కొరకు దాస్తారు, కొన్నిటిని ఇంట్లో ఆహారం కొరకు దాచిపెడతారు. అవే తింటారు, విత్తనాలను విత్తడానికి బయలుదేరుతారు. ఆలోచన చేయండి, విత్తనాలు విత్తుటకు బయలుదేరెను. తినకుండా విత్తడు, దానిని అనుభవించకుండా విత్తడు. ఇక్కడ విత్తనము అనేది వాక్యము అయితే, విత్తేవాడు దేవుని సేవకుడు అయితే, ఆ విత్తనము తనలో ఫలితం, తనలో బలం, తనలో శక్తి ఇచ్చినప్పుడే విత్తగలుగుతాడు. ప్రియులారా, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అనే మాటలో అది తీసుకుందాం మనం. ఇదిగో విత్తువాడు బయలు వెళ్ళాడు, వాడు విత్తుచుండగా విత్తనాలు చల్లుచూ ఉన్నాడు. ఇదేంటండి విత్తనాలు చల్లుచున్నాడు, అక్కడ దుక్కి లేదు, అక్కడ మరి అంతా కూడా శుభ్రం చేయటం లేదు కదా అంటారా? వాస్తవానికి విత్తనాలు జల్లి, యేసుక్రీస్తు ప్రభు ఆ కాలంలో విత్తనాలు జల్లి దున్నటం ఉండేది. మీలో కొందరు అట్లా ఇదివరకు వ్యవసాయం చేసి ఉండొచ్చు కూడా. విత్తనాలు జల్లటం, జల్లిన విత్తనాలు భూమిలో కలవటానికి దున్నటం, చదును చేయటం, ఇట్లా కూడా చేస్తారు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి? కొన్ని విత్తనములు అమ్మా ఎక్కడ పడ్డాయి? కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడితే పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని రాతి నేలను పడ్డాయి, త్వరగానే మొలిచింది. మన్ను లేక రాతి నేలన పడినటువంటి ఆ విత్తనాలు మొలిచినప్పటికీ కూడా మన్ను లేనందున అవి వెంటనే మాడిపోయెను, వేరు లేనందున మాడిపోయెను, ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడెను, మంచి నేలను పడిన విత్తనం 60 100 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని యేసు ప్రభువు చెప్పాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు బోధించిన ఈ బోధలో అసలు సిసలైనటువంటి సారాంశము ఏమిటి అనంటే, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి విషయాలే యేసుక్రీస్తు ప్రభువు అనేక రూపాలలో ఆయన బోధించాడు. పరలోక రాజ్యం ఇట్లా ఉంది, పరలోక రాజ్యం ఇలా ఉంది, పరలోక రాజ్యం దీనిని పోలి ఉంది, పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది అని యేసు ప్రభువు చాలా చక్కగా బోధించినట్లు మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఉపమాన రీతిగా బోధించాడు అనటానికి ఇక్కడ ఒక కారణమును చెప్పాడు. ఏంటంటే, అయ్యా, నేను చెప్పే ఈ చిన్న కథ అర్థమయ్యే వారికే అర్థమవుతుంది. ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహమును పొందుకుంటారో, దేవుని యొక్క కృపను పొందుకుంటారో వారికే అర్థమవుతుంది. మిగిలిన వారికి అర్థం కావటం లేదు అని అంటే వారికి అర్థమయ్యే విధముగా దేవుడు వారికి కృప చూపించలేదు. ప్రియులారా,
ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు మీరు వింటూ ఉండగా మీకు అర్థమవుతుంది అనంటే దేవుని దయ, మీకు అర్థం కావటం లేదు అనంటే దేవుడు మిమ్ములను కఠినపరుస్తున్నాడేమో. అనేక మంది దేవుని యొక్క మాటను అనేక సంవత్సరాలుగా వింటున్నారు. నేను పుట్టక మునుపు నుండి కూడా ఈ ప్రాంతంలో అనేక మంది దేవుని యొక్క వాక్యమును విన్నవారు ఉండవచ్చు. ఇంకా ఎన్ని మార్లు మీరు దేవుని యొక్క వాక్యమును విన్నప్పటికీ కూడా, ఎన్ని సందర్భాలలో మీరు దేవుని యొక్క సేవకుల నోట నుండి వాక్యమును వినినప్పటికీ కూడా, ఎన్నో పర్యాయములు మందిరానికి వెళ్ళినప్పటికీ కూడా వాక్యము మీకు అర్థము కాకుండా, వాక్యానికి విలువ ఇవ్వకుండా, వాక్యానికి విధేయత చూపకుండా మీరు ఉంటున్నారు అని అంటే దాని యొక్క కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఉంది, నా ప్రజలు లేక ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము. ఏమండి, ఎక్కడి నుండో దూరం నుండి వచ్చి మా హృదయం కొవ్వు పట్టిందంటావా అనే కోపం నీకు వచ్చినా సరే, ఇది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం నీకు ఎందుకు అర్థం కావటం లేదు అని అంటే ప్రజల యొక్క హృదయం క్రొవ్వు పట్టింది, చెవులు మందమైపోయాయి, కళ్ళు మసకబారిపోయాయి, జ్ఞానం మందగించింది, బుద్ధి మందమతులుగా అయిపోయారు. ప్రియులారా, ప్రజలు చూస్తున్నారు అన్న పేరే ఉంది, వింటున్నారు అనే పేరే ఉంది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకున్నారు. మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. ప్రియులారా, ఈ ఉపమానం చెప్పడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఒక ప్రవచనము కూడా నెరవేరిందట. ఈ బ్లూ షర్ట్ అతన్ని కంట్రోల్ చేయండి ఎవరైనా, ఒక్క అబ్బాయి, ఈ ఒక్క అబ్బాయిని కంట్రోల్ చేస్తే మొత్తం సెటిల్ అవుతుంది ఇక్కడ. అమ్మ ఎవరైనా ఈ బ్లూ షర్ట్, అమ్మ ఈ బ్లూ షర్ట్ అతన్ని కంట్రోల్ చేయండి, మొత్తం అందరూ కంట్రోల్ అవుతారు. చిన్నడా, ఇక నువ్వు ఆంటీతోటి వెళ్ళిపో. దేవుని బిడ్డలారా గమనించండి, నన్ను చూడండి, ఆ బాబుని కాదు నన్ను చూడండి. ప్రియులారా, ఎందుకు దేవుని యొక్క వాక్యం అర్థం కావట్లేదమ్మా? ఎందుకు దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు నిద్రపోతున్నారు? ఎందుకు దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు అటు ఇటు చూస్తున్నారు, వేరే ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ఎందుకు అని అంటే ఇదిగో హృదయం మందమైపోయింది, మనస్సు చెడిపోయిన స్థితిలో ఉంది, బుద్ధి మారకుండా ఉంది, కన్నులు మూసుకొని పోయి ఉన్నాయి, చెవులు మందములైపోయి ఉన్నాయి. యెషయా ఎప్పుడో ముందుగానే చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా మన సహోదరులు, మన సహోదరీలు, మన తోబుట్టువులు, మన ఇరుగు పొరుగు వారు ఇంకా అజ్ఞానములో, అంధకారములో, అక్రమములో, అపవిత్రతలో జీవిస్తూనే ఉన్నారు. వాక్యం వినటం లేదా? వాక్యం వింటూనే ఉన్నారు. వాక్యం ప్రకటించబడటం లేదా? వాక్యం విరివిగా ప్రకటన చేయబడుతూనే ఉంది. మన గ్రామంలో, చుట్టుప్రక్కల గ్రామాలలో అనేక రీతులుగా దేవుని యొక్క వాక్యం బోధించబడుతూ ఉంది. కానీ కన్నులు ఎట్లా ఉన్నాయి? కన్నులు చూడటం లేదు, చూచుచున్నవి అన్నట్లుగా ఉన్నారు కానీ కన్నులు మూసుకుపోయి ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తూ ఉన్నాడు? గ్రుడ్డితనము కలుగజేస్తూ ఉన్నాడు. గ్రుడ్డితనములో ఉన్నటువంటి ప్రజలకు వెలుగును ప్రసాదించేది దేవుని యొక్క వాక్యం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త. ఈ స్వార్థనందు విశ్వాసం ఉంచాలి. యేసయ్య దగ్గరకు శిష్యులు వచ్చాయా, ఎందుకు ఈ ఉపమాన రీతిగా నువ్వు బోధిస్తూ ఉన్నావు అంటే, బాబు అర్థమయ్యే వారికి అర్థమవుతుంది, అర్థం కాని వారు అర్థం కాకుండానే ఉంటారు.
అర్థమయ్యి దాని ప్రకారం జీవించకుండా ఉంటే ఇంకా ప్రమాదం కదా. అంటే యేసుక్రీస్తు అర్థం కాకుండా మాట్లాడటం ద్వారా కూడా ప్రజలకు మేలు చేశాడు. ఎందుకు? ప్రజలకు అర్థమయ్యి పాటించకపోతే ఇంకా కష్టం వచ్చేది అన్నట్టు, బాగా కష్టం వచ్చేది. ఇంకా ప్రభువా నీ చెప్పింది మాకు అర్థం కాలేదు కానీ కొంచెం శిక్ష తగ్గిద్ది. శిక్ష అయితే గ్యారంటీ, శిక్షలో కొంచెం తేడా ఉండొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఉపమాన భావాన్ని చెప్పుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ ఉపమాన భావాన్ని వివరిస్తూ ఉన్నాడు. అమ్మ వినండి, 18వ వచనం, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. ప్రియమైన వారలారా వినండి, 4 రకాల విధమైన అంటే 4 రకాల పరిస్థితులు ఉన్నాయి, లేక నేలలు ఉన్నాయి. 4 రకాల నేలలు, ఇక్కడ 4 రకాల హృదయాలు. ఒక రకమేంటి? త్రోవ ప్రక్క. త్రోవ ప్రక్క అన్నప్పుడు మీకు చేన్లలో మధ్య గట్లు ఉంటాయి కదా, గట్లు. మీరు గట్ల మీద నడుస్తూ ఉంటారు, పిల్ల గట్లు అంటారు కదా, పిల్ల త్రోవ అంటారు కదా. ఆ గట్ల మీద నడిచి 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 ఆ గట్టు ఎట్లా అవుతుంది? గట్టిగా అయిపోతుంది. నువ్వు విత్తడానికి బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు ఆ గట్టు మీద పడ్డాయి, మొలుస్తాయా? మొలవవు. ఎందుకు మొలవవు అంటే ఆ నేల గట్టిగా అయిపోయింది, తేమ దొరకదు. తేమ దొరికినా ఒకవేళ ఏరు వచ్చినా లోపలకు చొచ్చుకొని పోయే అవకాశం లేదు. మరి ముఖ్యంగా ఆ విధంగా రోడ్డు మీద పడినటువంటి గింజలు, రోడ్డు ప్రక్క పడినటువంటి గింజలు ఏమవుతాయి అని అంటే పక్షులు వచ్చి తీసుకొని పోతాయి. ఇదిగో, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియో గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎన్నో ఏండ్లగా నీ హృదయములో పడిన వాక్యమును దుష్టుడు ఎత్తుకొని పోతూ ఉన్నాడు. చింతపడాలి, చింతించాలి. నీ డబ్బు పోయినందుకు బాధపడవసరం లేదు, ఆస్తి పోయినందుకు బాధపడిన అవసరం లేదు, నీకేదో రాకపోయినందుకు నువ్వు బాధపడవన అవసరం లేదు. కానీ దుష్టుడు విత్తబడిన వాక్యమును నీ హృదయములో నుండి ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఇది ఒక రకం. ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో విత్తబడుచు ఉండగా, నీవు వింటూ ఉండగా దానికి ఏమాత్రం నీవు స్పందించటం లేదు అంటే అర్థమేంటి? దుష్టుడు ఎత్తుకుపోతూ ఉన్నాడు. పక్షులు ఎత్తుకుపోతాయి కదా గింజల్ని, అట్లా. ప్రియమైన వారలారా, హృదయం మోసకరమైనది, హృదయం ఘోరమైన వ్యాధి గలది. హృదయం చెడిపోయింది, పతనమైపోయింది. మనము అన్ని విభాగాలలో పడిపోయాం, అన్ని విభాగాలలో చెడిపోయాం, పూర్తిగా చచ్చిపోయాం. ఇక్కడ ఒక ఆలోచన చూడండి ప్రియమైన వారలారా, చచ్చిపోయిన వ్యక్తి అట్లానే ఉంటాడా? ఈరోజు చచ్చిపోయాడు, రేపటికి అట్లానే ఉంటాడా? ఎల్లుండికి అట్లానే ఉంటుందా శరీరం? చచ్చిపోయిన వ్యక్తి శరీరం కుళ్ళి కృషించిపోతుంది, నీరు గారిపోతుంది, పురుగులు పడతాయి. అట్లానే మన పాపముల చేత, మన అతిక్రమముల చేత మనము చచ్చి ఉన్నాం కదా, చచ్చిన వారం అట్లానే ఉంటామా? ఇంకా 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 దిగజారిపోతూనే ఉన్నాం. దినదినము అక్రమములో, అన్యాయములో, అపవిత్రతలో, దుష్టత్వములో, భక్తిహీనతలో, బలహీనతలో, పాపపు జీవితములో, దేవునికి విరోధముగా, దేవునికి శత్రువులముగా దినదినము దిగజారిపోతూనే ఉన్నాం. ప్రియమైన వారలారా, నీ జీవితంలో వాక్యం విత్తబడుచు ఉండగా దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడేమో, నీవు కాపలా పెట్టుకోవాలి.
వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన జీవితం దేవుని యొక్క